రండి మరి ప్రభు వల్ల ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, లవోదిక నేడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనక ఏమని రాయబడుతూ వచ్చింది, పంపుమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి సంఘపు దూతకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘానికి ఇలా రాసి ఒక పత్రిక రాసి పంపమని వస్తుంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 7 సంఘాలు, వాటికి నువ్వు కొన్ని పత్రికలు రాయమని చెబుతున్నాడు. ఆ సంఘాలు ఏంటి? మొట్టమొదటి సంఘం ఏంటి? ఎఫెసు. 2వ సంఘం ఏంటి? స్మరణ. 3వ సంఘం ఏంటి? పెర్గమ. 4వ సంఘం ఏంటి? తుయతైర. 5వ సంఘం ఏంటి? సార్దీస్. 6వ సంఘం ఫిలదెల్ఫియా. 7వ సంఘము లవోదిక. 7 సంఘాలకి 7 చరిత్రలో పత్రికలు రాసి పంపమంటున్నాడు. ఎందుకు రాయమంటున్నాడు చెప్పండి? ఇప్పటికి దాదాపు ఇది 7వ నెల, 7 నెలలు, 8 నెలలు ఇప్పుడు ధ్యానిస్తుంది. 8 నెలలు ఈ యొక్క 11వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒక వచనమే 8 నెలలు. 8 నెలలు అంటే దాదాపు 4 ఆదివారాలు. 8 అంటే 8 నాళ్ళు లెక్కేసుకోండి. ఎన్ని లెక్కలు వచ్చా? సరే, ఎన్ని? 32 ఆరాధన వర్తమానాలు, 32 ప్రభు వాళ్ళ వర్తమానాలు వేసుకోండి. ఇన్ని వర్తమానాలు ధ్యానించిన ఈ 7 పత్రికలు ఎందుకు రాశాడు అన్నది ఇప్పుడు అడిగితే నవ్వుతున్నారు, లేదంటే ఒకరి మొక్కలో చూస్తున్నారు. మరి అది మొదట చెప్పాల్సింది, ఆలోచించుకోవాలని మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చారండి. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చింది? ఒక్కొక్క సంఘ చరిత్ర, దాని విధానం, దాని క్రమము, దాని పద్ధతి, అది ఎలా ఉంది, దాని చరిత్ర ఎలా ఉంది. సంఘంలో సంఘం అంటే ఒకటే, కానీ ఆయా ప్రాంతంలో ఉన్న మందిరంలో ఉన్న సహవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే మీ చరిత్రలు ఎలా ఉన్నాయి, మీరు జీవితాలు మార్చుకోండి. సో ఎఫెసీలో ఉన్న చరిత్ర మాట్లాడుతూ వస్తున్నాడు. స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక 7 సంఘాల గురించి 7 విధానాలు మాట్లాడుతున్నాడు. కానీ 7 గురించి ఏమని మాట్లాడుతూ వస్తున్నాడు? అన్ని సంఘాల్లో ఒక విషయం ఉంది. ఏమని ఉంది? ఒకటి తప్పగా. ఏంటా ఒక సంఘం? పోలే, తెలిసినా తెలవపోయిన మొదటైతే చెబుతుంది. సంతోషం. ఏంటి? ఒక సంఘమే ఫిలదెల్ఫియా. ఆ ఫిలదెల్ఫియా యొక్క చరిత్ర చూసినట్లయితే దానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు వేరుకోండి. మిగతా వాటిలో బలహీనతలు ఉంటూ వచ్చినాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ యొక్క లవోదిక సంఘంలో మనం చూస్తున్న అంశం చూసినట్లయితే నేను ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రకటన 3:14 లవోదికలో ఉన్న సంఘపు దూత ఎలాగు రాయము, ఆమెను అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని సృష్టి ఏమైంది? దేవుని సృష్టికి ఆది అయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే మొదటి సృష్టి గురించి మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి సృష్టి ఎలా ఉంది? శూన్యముగా ఉంది. మన జీవితాలు కూడా శూన్యంగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సమృద్ధి, దేవుని మహింపరిచే స్తుతించే విధానం నింపుతూ వచ్చాడు. రెండవదిగా ఆ సృష్టి ఎలా ఉంది? అగాధ జలములు కమ్మి ఉంది. అంటే అర్థం ఏంటి? రెండోది పాపం అనేది కమ్మపడి ఉంది. మన జీవితాల్లో కూడా దేవుడి జీవితం మార్చాడు. 3 చీకటిని వెలుగును వేరుపరిచాడు. లోకము మనలో ఉన్నటువంటి లోకాన్ని వేరుపరిచి మనం దేవుని దగ్గరగా చేస్తూ వచ్చాడు. 4 విశాలమును, మళ్ళీ చెప్పింది చెప్పొద్దు అక్క. చీకటిని వేరుపరిచాడు. విశాలం కింద, విశాలము పైన, అంటే భూమి మీద ఉన్న మానవుని పరలోకాన్ని తీసుకెళ్తున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఇక 5వదిగా చూసినట్లయితే జలములన్నీ ఒక చోటే సమకూర్చబడుతూ వచ్చినాయి. ఆ రీతిలో మనల్ని కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఇక 6 భూమిని వెలిగించడానికి సూర్యుడిని సృష్టిస్తూ వచ్చాడు. అదే రీతిలో ఆ సూర్యుడి వల్ల మనకు నష్టం ఉన్నప్పుడు కూడా, అంటే దేవుడు సృజించింది నష్టానికి కాదు, కానీ ఆ యొక్క సూర్యుని వల్ల ఓజోన్ పొరలు ఇవన్నీ తెగిపోవడం ద్వారా పరిస్థితిని బట్టి, పొగను బట్టి, కాలుష్యాన్ని బట్టి సూర్యుని యొక్క ప్రభావం మన మీదకి వస్తున్నప్పుడు నీతి సూర్యుడు మనకు వచ్చి మన జీవితాల్లో ఏమంటున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తూ వస్తున్నాడు. అక్కడ రాయబడుతున్న మాట 7వదిగా చూస్తున్నట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? నరుని సృజించి తన స్వరూపంలో సృజించుకున్న నరునికి సమస్త అధికారాన్ని ఇస్తూ వచ్చాడు. సో అధికారాన్ని బట్టి ఈ అధికారాన్ని కోల్పోయిన మానవుడికి మరలా యేసుక్రీస్తు ప్రభు అని మన కొరకే బలి పశువుకి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి తద్వారా మనకి కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయినటువంటి శూన్యంలో ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు మార్చి ఒక క్రొత్త విధానంలో ప్రభు తీసుకొస్తూ వచ్చాడు. ఇది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఇట్టి అనుభవం లవోదిక సంఘాన్ని కూడా తీసుకొచ్చిన అనుభవాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే లవోదిక సంఘంతో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే దేవుని సృష్టికి ఆది అయిన వాడు. ఏమంటున్నాడు? దేవుని సృష్టికి ఆది అయిన వాడు. మొదటి సృష్టి ఎలా ఉందో
మనం కూడా మొదటి సృష్టిలాగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు మార్చడం కొరకై తన కుమారుని లోకాన్ని పంపి ఆ కలువరి శిలువ ద్వారా మన జీవితాలు మార్చబడిన విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇది మొదటి సృష్టిలో ఉన్న మన జీవితాన్ని దేవుడు మార్చిన విధానం. అయితే ఇంకొకటి కూడా ఉంది, నేను చెబుతూ వస్తున్నా కదా. మొదటి అన్నం సృష్టి 2 కోణాల్లో ఉంది. ఒకటి మొదటి సృష్టి, రెండోది రెండవ సృష్టి. మొదటి సృష్టి పూర్వం మన జీవితం, రెండో సృష్టి ఏంటంటే పూర్వం మన జీవితాన్ని దేవుడు మార్చాడు కాబట్టి అది మొదటి సృష్టి. మార్చి దేవుని రాజ్యానికి కొరకు వారసులుగా చేసాడు, ఇది మొదటి సృష్టి. రెండో సృష్టి ఏంటంటే నూతన ఆకాశం, కొత్త ఆకాశం, కొత్త భూమి. కొత్త ఆకాశము, కొత్త భూమి. ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిలో ఆయా బోర్లు పట్టుకున్నటువంటి 7 దూతలు బోర్లు ఊదినప్పుడు ఆకాశంలో 3వ భాగం రాలి, నక్షత్రంలో 3వ భాగం సముద్రం మీద పడుతుంది, నేల మీద పడుతున్నాయి, నశించిపోతున్నాయి. ఈ యొక్క భూమి కానీ నీరు కానీ సమస్తం కూడా లయమైపోతున్న అనుభవాన్ని చూస్తున్నాం. నేనంటే కదా, పరలోక రాజ్యంలో సముద్రం ఉందా లేదా, లేదని కొత్త ఏమంటారు నూతన సృష్టిలో సముద్రం ఉండిద్దా ఉండదా? కరెక్ట్గా చూసి చెప్పండి. ఉండిద్దా ఉండదా? సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఉండిద్దా ఉండదా అన్నది తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే క్రొత్త సృష్టి అనేది బైబిల్లో ఉంది. నూతన సృష్టి, మొదటి సృష్టి గతించిపోయింది, దాని జీవిత చరిత్ర వెళ్ళిపోయింది. ప్రభు మార్చిన ప్రభు ఎందుకు మనల్ని ఆ పాత సృష్టి నుంచి దేవుడు మార్చాడంటే క్రొత్త సృష్టి కొరకు. దేని కొరకు? క్రొత్త సృష్టి అంటే నూతనమైన సృష్టి కొరకు. సో మొదటి సృష్టి అన్నది అయిపోయింది, మన జీవితం మార్చబడింది, కొత్త ధనంలోకి వచ్చేసింది, అది ప్రభు ద్వారా వచ్చింది. ఇక నూతన సృష్టి గురించి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? కొత్త ఆకాశం, కొత్త భూమి, తర్వాత ఇంకా అన్నీ కొత్తగానే ఉంటాయి. సో కొత్త నూతన సృష్టి, మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టే కొత్త సృష్టి ఎలా ఉంటుంది, కొత్త సృష్టి ఎలా ఉండబోతుందంటే 1-7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి ప్రభు. వల్ల ప్రవేశించే మునుపు కొన్ని మాటలు ధ్యానించబోతున్న సాయం చేయండి తండ్రి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్న తండ్రి, మీరే సహాయం చేయండి. దయగలిగిన మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో కురిపింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బలలో ప్రవేశించబోతుండగా మీ ఆత్మాభిషేకం మీరు మాకు దయచేయండి, ఆత్మ అభిషేకం అనుగ్రహించండి. వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించమని. ఇక్కడ కూర్చున్న నీ ప్రజల కంటే నేను జ్ఞానవంతుని కాని ప్రభు, వారు నాకంటే జ్ఞానులు అనుకుంటున్నా. ఆ జ్ఞానులకు సరిపోయిన వాక్యం మీరే పరలోకం నుండి అనుగ్రహించండి. నా జ్ఞానం కొట్టివేయమని ప్రార్థన చేసుకుంటూ తండ్రి నీ మీద ఆధారపడుతూ దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ సహాయం కొరకే ఎదురు చూస్తుండగా, మీ ఆత్మ అభిషేకం నడిపింపు కొరకై ఎదురు చూస్తుండగా మీరే సహాయం అనుగురించి మహిమ పొందండి. మరొకసారి ఈ యొక్క వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పటసాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతున్న ప్రభావ సహాయం చేయండి తండ్రి. మీరే మహిమ పొందండి. మాకు కది యెహోవా, మాకు కది మరొకసారి మీ కృపాసతను బట్టి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోమని, మీకు అప్పచెబుతూ మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి లవోదికయలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుని సృష్టి, మొదటి సృష్టి గుండా మిమ్మల్ని నా ప్రియకుమారుడు, నా కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మారుస్తూ వచ్చాను. ప్రభు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే మొదటి సృష్టిలో ఉన్న మిమ్మల్ని మార్చుకుంటూ వచ్చా. ఎందుకు? క్రొత్త సృష్టిలో మీరు ప్రవేశించడానికి. మొదటి సృష్టిగా ఉండ మిమ్మల్ని మార్చాను. శూన్యముగా ఉండ, ఇంకా అగాధ జలములు కమ్మినట్టు పాపం కమ్మి ఉండ, ఇంకా చీకట్లో ఉండ, ఇంకా భూ సంబంధులుగా ఉండ, లోకస్తులుగా ఉండ, మీ జీవితాన్ని నేను మార్చి ఒక పరలోకానికి వారసులుగా నేను చేస్తూ వచ్చానని సృష్టి విషయమై దేవుడు లవోదికయ సంఘంతో మాట్లాడుతున్నాడు. అయితే లవోదికయ సంఘం ఏంటంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే లవోదికయ సంఘంలో మరొక కోణంలో కూడా ఉంది. అక్కడ ఒకటి మొదటి సృష్టి మాట్లాడాడు, రెండో సృష్టి కూడా ఉంది. ఏంటి ఆ సృష్టి అంటే దేవుని యొక్క రాజ్యంలో క్రొత్త ఆకాశం, కొత్త భూమి.
అయితే దాని గురించి ప్రభు మాట్లాడేటువంటి కొన్ని అంశాలు బైబిల్లో ఉంటూ వచ్చినాయి. ఈ యొక్క మొదటి సృష్టిగా ఉండే మీరు మొదటి సృష్టిగా ఉండే మీ జీవితాన్ని మార్చి కొత్త సృష్టిగా చేయడానికి ఇష్టపడ్డా మీ జీవితాన్ని మార్చా, ఎందుకంటే కొత్త సృష్టి కొరకు. ఆ కొత్త సృష్టిలోకి మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉండనని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అయితే ఆ కొత్త సృష్టి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు లవోదిక సంఘం కూడా దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? దాంతోపాటు మనం కూడా లవోదికలాగా ఉండామా లేకపోతే సిద్ధపడుతున్నాం అనేది పరీక్షించుకోవాలి. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసి అందులో నుండి వాడికి మీదట. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట, జయించువాడిని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడి యొక్క మీదట అన్నటికీ వెలుపలకు పోడు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును దేవుని పట్టణపు పేరు, ఒక కొత్త పేరున వాని మీద రాసేదను. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా క్రొత్త సృష్టి ఎలా ఉండబోతుందంటే దానిలో మొట్టమొదటిగా ఒక పట్టణం ఉండబోతుంది. సృష్టిలో ఏముండబోతుంది? ఒక పట్టణం. ఆ పట్టణం పేరు ఇక్కడ రాయబడుతూ వచ్చింది నూతనమైన యెరూషలేం. ఆ పట్టణమే నూతనమైన యెరూషలేముగా మనం చూస్తూ వస్తున్నాం. నూతనమైన యెరూషలేమును, ఇంకా నా దేవుని పేరు, నా దేవుని పట్టణ పేరు, నా కొత్త పేరు వాని మీద రాసేదును అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనంలో నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం అని రాయబడుతూ వచ్చింది. నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, క్రొత్త సృష్టిలో ఉండబోతున్న మొదటి ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటంటే ఒక పట్టణం ఉండబోతుంది. ఆ పట్టణం ఎలాంటిదంటే యెరూషలేము అని రాయబడుతూ వచ్చింది. భూమి మీద ఎక్కడైతే యెరూషలేము అని రాయబడుతూ ఎక్కడైతే భూమి మీద యెరూషలేము ఉంటూ వస్తుందో ఆ యెరూషలేమే, ఇజ్రాయెల్ దేశంలో ఉండే యెరూషలేము ఎలాగైతే ఉంటూ వస్తుందో అదే రీతిలో మనకు కూడా యెరూషలేము అనేది ఒకటి ఉండబడుతూ వస్తుంది. ఈరోజు చాలామంది, అయ్యా నేను యెరూషలేముకి వెళ్ళలేకపోతున్నాను, యెరూషలేమును చూడలేకపోతున్నాను, యెరూషలేమును చూడాలని ఎన్నో ఆశలు ఉన్నాయి కానీ యెరూషలేముకి వెళ్ళలేకపోతున్నాను సహజంగా ఎంతోమంది ఎన్నో విధానాలు చెప్పుకుంటూ వస్తారు వెళ్ళలేని పరిస్థితిని బట్టి. కానీ బైబిల్ అంటుంది కదా, ఒక రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన క్రైస్తవుడికి, ఒక విశ్వాస జీవితం ఉన్న క్రైస్తవుడికి, ఒక మాదిరికరమైన జీవితం కలిగిన క్రైస్తవుడికి పాత సృష్టిలో ఉన్నట్టు మొదటి సృష్టిలో ఉన్న మానవుని జీవితం, ఏ మానవుని అయితే దేవుడు ప్రభు జీవితాన్ని మార్చాడో ఆ మానవుణ్ణి నూతన సృష్టిలోకి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోనికి. ఒక పట్టణం ఉంది నూతన సృష్టిలో. ఆ పట్టణం ఎలాంటిదంటే పరిశుద్ధమైనదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఒక పట్టణమే మన కొరకు నిర్మాణం చేయబడుతూ వచ్చింది. ఈ లవోదికలో ఉన్న పట్టణంతో ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉన్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. లవోదికలో ఉన్న పట్టణస్థులను మీరు గమనించండి. మీ మటుకే మీరు ఆలోచన చేస్తున్నారు, మీ మటుకే మీరు అనుకుంటున్నారు. కానీ మీ పట్టణం కంటే గొప్ప శ్రేష్టకరమైన పట్టణం ఒకటి ఉంటుంది. మీ పట్టణం పాపంతో నింపబడింది, మీ పట్టణం అపవిత్రతో నింపబడింది, మీ పట్టణము నిజంగా దేవునికి విరోధమైన జీవితాలతో నింపబడి ఉంది. కానీ ఒక దినము, ఒక రోజు మీరు చూడబోతున్న కొత్త సృష్టిలో ఉన్న శ్రేష్టకరమైన పట్టణం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఒక పరిశుద్ధమైన పట్టణము నిర్మాణం చేయబడుతూ వచ్చింది. మీరు మొదటి సృష్టిలో ఉన్న మిమ్మల్ని మార్చిన కారణం ఏంటి తెలుసా? ఒక పరిశుద్ధమైన పట్టణము. క్రొత్త సృష్టిలో ఉండబోతున్న మొట్టమొదటిగా పరిశుద్ధమైన పట్టణంలోకి మీరు ప్రవేశించడానికి మీ జీవితాన్ని నేను మారుస్తూ వచ్చా. కానీ లవోదికలో ఉన్న సంఘస్థుల జీవితాలు ఎలా ఉండేది తెలుసా? ఒక కొత్త పట్టణంలోకి, అది ఎలాంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన పట్టణంలోకి ప్రవేశించడానికి లవోదికలో ఉన్న సంఘస్థుల్లో ఉండే విశ్వాసుల యొక్క జీవితాలు ఒకప్పుడు పూర్వస్థితి మొదటి స్థితి అంతా మార్చి ఒక నూతనమైన సృష్టి కొరకు వారి జీవితాలు మార్చి ఆ లోకం నుండి కూడా విడుదలిచ్చి నూతన సృష్టిగా ప్రభు చేసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి? ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలా? పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండాలి. కానీ వారి జీవితాలు చూసినట్లయితే మేము రక్షించబడ్డాం, మేము మారుమోసు పొందాం, మేము బాప్తిసం పొందాం, మాకేమీ ప్రాబ్లం లేదు అనుకుంటున్నారే కానీ, మేము కూడా మారుమోసు పొందాం, బలలో పాల్గొన్నాం అనుకుంటున్నారే కానీ వారి జీవితాలు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళలేకపోతున్నాయన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటారు. ఎలా ఉంటారు? పరిశుద్ధ పట్టణానికి వారి జీవితాలు వెళ్ళలేకపోతున్నాయి. వారి విశ్వాస జీవితం, వారి క్రైస్తవ జీవితం, వారి యొక్క మాదిరికరమైన జీవితం సరైన విధానం లేదు కాబట్టి వారి జీవిత చరిత్ర చూడగా మొదటి సృష్టిలో ఉండే వారిని దేవుడు మార్చాడు. మార్చిన ప్రభు మరలా వాడిని నూతన సృష్టిలో ప్రవేశింపజేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నూతన సృష్టిలోకి వెళ్ళాలంటే ఆ నూతన సృష్టిలో ఉంది మొట్టమొదటి ఏంటంటే ఒక పట్టణం ఉంది, అది నూతనమైన యెరూషలేము. ఆ యెరూషలేముకి వెళ్ళాలంటే ఎలా ఉండాలి మనిషి? అది పరిశుద్ధమైన యెరూషలేము, నూతనమైన యెరూషలేము. యెరూషలేమే నూతనపరచబడింది.
పట్టణమే పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నూతన యెరూషలేముకు మనం పోవాలంటే మన జీవితాలు నూతనంగా ఉండాలా, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. నూతనమైన విధానంలో లేకుండా, బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నూతనమైన విధానం లేకుండా, ప్రతి ఆదివారం పాల్గొనే రీతిలో బల్ల దగ్గరకు వచ్చి పాల్గొంటూ, ప్రతి ఆదివారం బల్లలో చేయవేసిన రీతిలో చేయవేస్తూ ఉంటే, సరి చేసుకునే విధానంలో, నూతనమైన విధానంలో, నవీనమైన విధానంలో రాలేకుండా యథాస్థితిగా ప్రతి ఆదివారం బల్లలో పాల్గొంటే ఆ పరిశుద్ధత మనకు ఉండదు, ఆ నూతనమైన జీవితం ఉండదు. నేను ఒక మాట చెప్తే ఎందుకు చెప్పమంటారా? ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక నూతన నవీనమైన జీవితం అవసరం. ప్రతి ఆదివారం బల్ల ఎందుకు పెట్టబడుతుంది? పోయిన ఆదివారం పెట్టిన బల్లే పెట్టారు ఇక్కడ. అదే రొట్టె, అదే ద్రాక్షరసం ఉందా? లేదు. ఎందుకని? ఎందులేదు చెప్పండి. నిద్ర అవుతుందక్క? ఎందుకు? వాళ్ళ చెల్లి జాబ్ వచ్చిందని రేతరాలు ఎదురు చూసింది, నిద్ర వచ్చినట్టుంది. చెప్పండి ఎందుకు? క్రొత్తది కాబట్టి. అంటే ఇంకో రోజులో మారిపోయామంటే అది పాతది అవసరం లేదని అర్థం. పాతది అవసరం లేదు, కొత్త దాంట్లోకి వచ్చినప్పుడు కొత్తది కావాలి. ఈరోజు మానవుని యొక్క జీవితంలో బల్లలో పాల్గొంటున్నామంటే పాత జీవితం, పాత ఆలోచనతో కాదు, క్రొత్త జీవితంతో వచ్చి మనం బల్లలో పాల్గొనాలి. ఒక నూతనమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం మానవుడికి అవసరం. ఎప్పుడు వచ్చే విధంగా బల్ల పాల్గొంటే ప్రయోజనం ఏముంది? ఎప్పుడు వచ్చి పాల్గొన్న ప్రయోజనం లేదు. ఒక పరిశుద్ధత అవసరం, ఒక నూతనమైన విధానం అవసరం. ఎందుకంటే ఒక దినాన్ని మనం వెళ్ళబోతున్న సృష్టి అసలు వెళ్తామన్న ఆలోచన కూడా చాలా మందికి లేనట్టు ఉంది. ఎందుకు తెలుసా? అసలు పరలోకంలో నూతన సృష్టి ఉంది, దాని దగ్గరికి నేను వెళ్ళాలన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకు? వాళ్ళ దగ్గర సరైన విధానం సరి చేసుకోం కాబట్టి. సరైన విధానం సరి చేసుకుంటే ఎందుకు సరి చేసుకోవాలా? నేను ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, నాకంటూ ఒక లోకం ఉంది. పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి. ఆ భయము, ఆ భక్తి, ఆ యొక్క వినయము, విధేయత, ఆ యొక్క సమర్పణ ఉన్నటువంటి వారు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతారు. అయితే బైబిల్ చెప్పే మొదటి మాట ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే, నూతనమైన సృష్టి ఎలాంటిదంటే దాంట్లో పరిశుద్ధ పట్టణం ఉంది. ఏముంది? ఒక పరిశుద్ధ పట్టణం ఉంది, నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం. ఆ నూతన సృష్టిలోకి మనం కూడా ప్రవేశించాలంటే పరిశుద్ధమైనదిగా నూతనమైన వారిగా ఉండాలి. ఈరోజు మనలో నూతన స్వభావం లేనప్పుడు బలలోకి వస్తున్న గత ఆదివారం ఏ స్వభావం అవుతుందో అదే స్వభావంతో మనం బలలోకి వచ్చిన, బల దగ్గర పాల్గొన్నా, బలలో చేయవేసి పాల్గొన్నా అది మనకు తీర్పు కొరకే వస్తుంది. నూతన స్వభావం ఉండాలా? దినదినం ఆయనకి ఏమవుతుంది? నూతనమైన వాత్సల్యత కలుగుతూ వస్తుంది దినదినం. అంటే ఆయన నూతనమైన వాత్సల్యత కలిగినప్పుడు ప్రతిరోజు మన జీవితం నూతనమైన విధానంలో ఉండాలి. బలలో పాల్గొంటామంటే యథాస్థితిగా పాల్గొంటాం కాదు. ఏదో వచ్చేసి కొంతమంది ఉంటారు బల్ల టైంకి వచ్చి బలలో పాల్గొంటారు. ఎప్పుడు పంచే టైంలో వస్తారు, బలలో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే వాక్యం వినప్పుడు, వాక్యం లోపల ఉన్న మర్మాన్ని తెలుసుకోలేనప్పుడు బలలో ఎలా పాల్గొంటాం, ఎందుకు పాల్గొంటాం అంటే ఒక ఆచార ప్రకారం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నూతనమైన దినదినము బలలో పాల్గొన్న ప్రతిరోజు నూతన నవీనతత్వం రావాలి, పరిశుద్ధమైన జీవితం కూడా కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన జీవితం కొరకై మనం ప్రయాసపడాలి. లవోదికలో ఉండే సంఘంతో మాట్లాడుతున్నాడు. మీ మొదటి సృష్టి నుంచి నేను మార్చా, మీరు రెండో సృష్టిలో కూడా ప్రవేశించాలి. మొదటి సృష్టిలో ఉన్న మీరు మీ జీవితాన్ని మార్చి రెండో సృష్టి కొరకు మిమ్మల్ని సిద్ధపరచా. ఆ రెండో సృష్టిలోకి వెళ్ళాలంటే పరిశుద్ధమైన జీవితం అవసరం. అది కాపాడుకొని లవోదిక సంఘంతో మాట్లాడాడు. కానీ లవోదిక సంఘం ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోలేకపోతుంది. తద్వారానే ఆ లవోదిక సంఘానికి రాబోతున్న భయంకరమైన తీర్పు ఘోరమైనది. ఇది మొదటిది. రెండోదిగా చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును. ఇక్కడ రాయబడిన మాట రెండోదిగా చూసినట్లయితే మొదటి ఆకాశము, చెప్పండి ఏం లేదు, మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయినాయి? పోయినాయి. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. లవోదికలో ఉండే సంఘంతో మాట్లాడుతున్నాడు. మొదటి ఆకాశం మొదటి భూమికి సంబంధించిన వారుగా మీరు ఉండొద్దు. ఎందుకంటే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, అది లేదు. మొదటి ఆకాశం మొదటి భూమి సమాప్తం అయిపోతూ వచ్చింది. ఇదిగో దేవుని వాయును, ఇప్పుడు రాజ్యము శక్తియు బలమును మన దేవుని వాయును. మొదటి జీవితం మొత్తం సమాప్తం చేసేసాడు దేవుడు. ఆ మొదటి దాన్ని ఆధారపడి ఆ మొదటి జీవితం కలిగి ఉన్న ప్రతి మానవుడికి, ప్రతి క్రైస్తవుడికి చివరికి జరిగేది ఏంటంటే సమాప్తం, ముగింపే వచ్చింది. ముగింపే. ఏ ముగింపు? మొదటి ఆకాశం మొదటి భూమి ఎలాగైతే నశించిపోతూ వచ్చినాయో, మొదటి ఆకాశం మొదటి భూమి ఏదైతే లయమైపోతూ వచ్చినాయో, మొదటి ఆకాశం మొదటి భూమి ఏ రీతిలో అయితే దేవుడు దానికి తీర్పు తీసివేస్తూ వచ్చాడో, అట్టి రీతిలో మొదటి జీవితాన్ని విడిచిపెట్టిన క్రైస్తవులకి
మొట్టమొదటి స్వభావాన్ని విడిచిపెట్టిన క్రైస్తవులకి, మొదటి మనస్తత్వం విడిచిపెట్టిన క్రైస్తవులకి, మొదటి మానవతత్వం మొదటి ఉన్నటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టిన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక దినాన ముగింపు ప్రభు ఇవ్వబోతున్నాడు. ముగింపు. అందుకే అంటుంది, ఇంతకు ముందు కూడా ధ్యానిస్తూ వచ్చాం, బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? నూతనమైన విధానంలోకి రావాలి. పాతవి గతించిపోవాలి. పాతవి తొంగి చూడకూడదు. పాతవి బయటికి రాకూడదు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? ఎవడైనా క్రీస్తునందున ఎలా ఇంకేం కదా అక్క, ఎవరైనా క్రీస్తునందున ఎలా పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. అంటే అర్థం ఏంటి? ఎవరైనా క్రీస్తునందున పాతవి గతించెను. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాల్లో, ప్రభు బల్ల చేయవేసే మన జీవితాల్లో క్రీస్తు నందుండి బలలో చేయవేస్తున్నామా? క్రీస్తులో ఉండి బలలో చేయవేస్తున్నామా? క్రీస్తుకు వెలుపటి ఉండి చేయవేస్తున్నామా? ప్రభు అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు అంటున్నాడు. నాకు వేరుగా నాలో ఫలింపని ప్రత్యేకం తీసివేస్తానన్నాడు. అయితే ఇక్కడ రాబడిన మాట ఏంటి? ఎవడైనా క్రీస్తునందున్న యెడల పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. పాత వాటిలో పాత ఆకాశం, పాత భూమి కూడా గతించిపోబోతుంది. ఈరోజు భూముల కోసం ఎన్నో గొడవలు, భూముల కోసం ఎన్నో కొట్లాట్లు. గజం భూమి కోసం చంపుకునే వాళ్ళు కూడా ఉంటారు. గజం భూమి కోసం చంపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భూమి కోసం ఎంత ప్రయాసపడతారు. భూమి కోసం ఎంత ప్రయాసపడతామో, ఈ ప్రయాసపడే భూమి, ఈ ఆకాశం, కనబడుతున్న ఆకాశం ఒక దినాన్ని ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. అంటే దాని చరిత్ర అయిపోతుంది, ఇక ముగింపు వచ్చేస్తుంది వాటికి. అవి ఏ రోజు వస్తాయో తెలీదు, ఏ గడి వస్తాయో తెలీదు. అందుకంటాడు కదా, ఆ గడి అయిన నా సమయం మీకు తెలియదు కనుక మీరు సిద్ధముగా ఉండుడి. ఆ భూమి ఆకాశాలు గతించబోతున్న సమయం ఏదో మీకు తెలియదు, లయమైపోతున్న సమయం ఏదో తెలీదు, వాటి ముగింపు ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. కాబట్టి భూమి ఆకాశాలకే ముగింపిస్తున్న దేవుడు నీకు నాకు ముగింపుని కూడా ఖచ్చితంగా ఇస్తాడు. మనం భూమి కంటే గొప్పవాళ్ళమా? ఆకాశం కంటే గొప్పవాళ్ళమా? చెప్పండి. భూమి కంటే ఆకాశానికి కంటే గొప్పవాళ్ళమా? ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో మనల్ని పెడితే అసలు కనబడం. నక్షత్రాలు కనబడితే మనం అసలు కనబడం. భూమి మీద పెట్టి ఆకాశంలోకి వెళ్ళి చూస్తే అసలు ఆకాశంలో భూమి మీద మనం కనబడతామా? కనబడని కూడా కనబడం. అంటే మన జీవితాలు, మన ప్రవర్తన, మన యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకుంటే మనం ఏ పాటి వారం అంటే అసలు కనబడటానికి కూడా లేనటువంటి వారు, కనబడలేనటువంటి వారు. అంత విధానంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలో, సరి చేసుకోవాలి. భూమి ఆకాశాలే దేవుడు విడిచిపెడతలేదు, ఎందుకంటే వాటి జీవితాలకు ముగింపునిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా సరైన విధంలో బలలో పాల్గొనిపోతే, సరైన విధంలో ప్రభు యొక్క బలలో చేయలేకపోతే, సరి చేసుకుని సమకూర్చుకుని జీవితాన్ని మార్చుకుని ప్రభు యొక్క దేవులో చేయలేకపోతే ఒక దినము మనకు కూడా ముగింపిస్తాడు ప్రభు. ఏమిస్తాడు? ముగింపు అనేది వచ్చింది. ముగింపు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు తెలుసా? సమయం ఇస్తున్నాడు, తరుణం ఇస్తున్నాడు. వాళ్ళ దగ్గర సరిగా సరి చేసుకుంటావేమో, సరైన జీవితాన్ని కలిగి ఉంటావేమో, సరైన విశ్వాసం, సమాధానం, ఐక్యత కలిగి ఉంటావేమో, సరైన విధానంలో జీవిస్తావేమోనని, ఒక పరిశుద్ధమైన విధానంలో బలలో పాల్గొంటావేనని ప్రభు సమయం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే సామెతల గ్రంథము, సామెతలు 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. ఆడ గద్దింపు అన్న మాట తీసేసి ఏం పెట్టుకోవాలా? ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వచ్చినా సరి చేసుకొనినటువంటి వాడు అని పెట్టుకోండి. ఏమని రేపడితే వచ్చింది? సరి చేసుకొనినటువంటి వారు. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వచ్చినా సరి చేసుకోలేని వారు ఏమవుతారు? హఠాత్తు నాశనాన్ని తెచ్చుకుంటారని బైబిల్ అంటుంది. అయితే మనకు నాశనం రావాలని ప్రభు ఇష్టపడుతున్నా, ఆ నాశనం నుండి మనం తప్పించబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎన్నిసార్లు బల దగ్గరికి వచ్చినా, ఎన్నిసార్లు బలలో పాల్గొంటున్నా మనస్తత్వాన్ని మార్చుకోక, ఉద్దేశాలు మార్చుకోక, ఆలోచన మార్చుకోక, ప్రవర్తన మార్చుకోక యథాస్థితిలోనే బలలో పాల్గొనే ప్రతి మనుషుడితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు బల దగ్గరికి వచ్చి సరి చేసుకోకుండా పాల్గొంటావో అంతకంతకు నష్టం తెచ్చుకుంటామని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా వ్యర్థమైనది కాదు. ఈ వాక్యం ఎప్పుడూ కూడా వ్యర్థమైనది కాదు, ఎప్పటికీ శాశ్వత కాలం. అందుకే ప్రభు అంటాడు, దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, లేఖనంలో రాయబడిన ప్రతి మాట పొల్లైనను భూమి ఆకాశం నశించిపోతాయేమో కానీ, భూమి ఆకాశం లయమైపోతాయేమో కానీ ప్రభు దేవుని యొక్క వాక్యం పొల్లైనను పోదంట, ఒక్కడు కూడా పోదంట. అంటే ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? లవోదిక సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు బల్ల దగ్గరికి వచ్చిన మీ క్రైస్తవ జీవితాన్నైనా మీరు జాగ్రత్తగా సరి చేసుకోండి. ఎన్నిసార్లు అయితే మీరు సరి చేసుకోకుండా బల్ల దగ్గరికి వస్తారో
ఇంకా ఓపిక పట్టడానికి కారణం ఏంటంటే మీరు నశించిపోకూడదు. అందుకే ఓపికతో సరి చేసుకుంటారు. లవోదిక సంఘాన్ని హెచ్చరించిన ప్రభువే మనల్ని కూడా హెచ్చరిస్తుంటే మనం కూడా సరి చేసుకుందాం. ఇది రెండోదిగా నూతన సృష్టిలో ఏముంది? 1 పరిశుద్ధమైన పట్టణం ఉంది. 2 నూతన సృష్టిలో పాత ఆకాశం పాత భూమి, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది. మరేముంది అక్కడ? కొత్త ఆకాశము కొత్త భూమి ఉంది. ఈ పాతవి పోయినవి కొత్తవి వచ్చినాయి. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాల్లో పాత జీవితం మొత్తం గతించిపోతేనే బలలో పాల్గొందాం. గతించినప్పుడు బలలో పాల్గొన్న తీర్పు కొరకే. లవోదిక సంఘంతో మాట్లాడాడు కానీ సరి చేసుకోవట్లా. ఎన్ని వాక్యాలు చెప్పినా అర్థం చేసుకోవట్లా. లవోదిక సంఘం ఎన్నో మాటలు చెబుతున్నాడు, అయ్యా మీరు పాత జీవితం మానుకోండి, పాతవి గతించిపోతున్నాయి, కొత్తవి అవుతున్నాయి, పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని లవోదిక సంఘంతో ప్రభు నూతన సృష్టి గురించి మాట్లాడుతుంటే లవోదిక సంఘము చలనము లేనిదిగా జీవిస్తూ వచ్చింది. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? దేవుని తీర్పు రాబోతుంది. అట్టి తీర్పు మనకు కూడా రాకుండా ఉండాలంటే మనం కూడా మొదటి వాటిని గతింపజేసుకోవాలా. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న మన జీవితం లేదన్నా మొదటి జీవితాలు తొంగి చూస్తుంటే వాటిని సరి చేసుకుని క్రొత్త జీవితం కొరకు మనం ప్రయత్నించాలి. ఇది ఆ క్రొత్త జీవితంలోకి రావడం కొరకే మనం సిద్ధపడాలి. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? సముద్రం ఇక లేదంట. సముద్రము ఇక లేదు. ఎక్కడ లేదు చెప్పండి? ఎక్కడ లేదు? ఇప్పుడు నరసాపూర్ సముద్రం ఉందా? ఎవరో ఉందన్నారు. లేదు. మరి హైదరాబాద్కి ఉందా? లేదు. మరి ఎక్కడుంది? ఆకాశంలోనా? ఆంధ్రాలో కాదు లెక్క. ఇటు ఇంకెక్కడైనా ఉంటే చెప్పండి, మళ్ళీ అదే ఒక భేదాలు అయిపోతాయి. హిందూ మహాసముద్రం రకరకాల ప్రాంతాల్లో ఉంది సముద్రం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సముద్రం కూడా ఒక్క దినం ఏమైపోతుంది? అసలు లేకుండానే పోతుందంట. ఇక అర్థం చేసుకోండి. మరి మనుషుడికి నీళ్ళు అవసరం. నీరే లేకపోతే మనుషుడు ఎలా బతుకుతాడు? మనుషుడు బతుకుతాడా? మరి పరలోకంలో ఎలా బతుకుతాం? ఆయనలో జీవం ఉంది. ఇంకా ప్రభు ఒక మాట అన్నాడు, ఒక స్త్రీతో మాట్లాడతాడు. 6 భర్తలను పెళ్లి చేసుకుని ఒక స్త్రీతో మాట్లాడతాడు. ఏమని? నేనిచ్చిన నీళ్ళు తాగువాడు మరి ఎన్నటికి తప్పికొనడక్క. అది ప్రాముఖ్యమైన. నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు మరి ఎన్నటికి అది అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ తప్పుకునేది లేదంట. వన్స్ ఒక్కసారి ఆ నీళ్లు మనం తాగితే, ప్రకటన రాయబడుతూ వచ్చింది 21వ అధ్యాయంలోనే, జీవజలపు బొగ్గల ఎద్దకు నడిపిస్తాడని చెప్పి 6వ వచనం 7వ వచనం రాయబడుతూ వచ్చింది. ఎక్కడికి? జీవజలముల బొగ్గ ఎద్దకు నడిపిస్తాడని. ఆ జీవజలముల బొగ్గ ఎద్దకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ యొక్క నీటిని కానీ మనం తాగితే మరెన్నటికీ ఇక జీవితకాలము అంటే జీవితకాలం అంటే కాడ దేవుడు సృష్టి, దేవుడు ఉంచినంత కాలం ఇక యుగయుగాలు అసలు దప్పికొనేదే ఉండదంట. దప్పికే అవ్వదంట. అంటే దాహమే వేయనటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం. ఎటువంటిది? దప్పికే అవ్వదు, దాహమే అవ్వనది శ్రేష్టకరమైనటువంటి ప్రదేశానికి మనం పోతున్నాం. సముద్రం అంతా గతించిపోతుంది. ఈ సముద్రము ఒకప్పుడు అడ్డుగా ఉండొచ్చు. ఈ సముద్రం మనుషులు ప్రాణాలు తీయొచ్చు. ఈ సముద్రం మనుషులు కీడు చేయొచ్చు. ఈ సముద్రం మనుషులకి నష్టం చేయొచ్చు. ఈ సముద్రం మనుషుడికి ఏదైనా హాని చేయొచ్చు. కానీ ఇటువంటి సముద్రం సైతమే నూతన సృష్టిలో లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నూతన సృష్టిలో లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఆ నూతన సృష్టిలో పరిశుద్ధమైన పట్టణం ఉంది. ఆ నూతన సృష్టిలో కొత్త ఆకాశం కొత్త భూమి ఉంది. ఆ నూతన సృష్టిలో సముద్రమే లేదు, జీవజలపు బొగ్గ ఉంది. అది మనం తాగితే జీవితకాలం అంతా బ్రతుకుంటమే. అది తాగకూడదని, దానివల్ల యుగయుగాలు పాపంలో ఉంటాడని ఆదామును బయటికి పంపించేసింది. అది తాగితే యుగయుగాలు ఆదాము పాపంలో ఉంటాడని ఆదామును బయటికి పంపించింది. బయటికి పంపించినటువంటి ఆదాముని మళ్ళా దేవుడు దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న విధానంలో మన జీవితాల్లో కూడా దప్పికుంటున్న మన జీవితాల్లో జీవజలాన్ని ఇచ్చి ఎప్పటికి కూడా జీవించే ప్రాంతంలో మనం పెట్టబోతున్నాడు. ఆ నూతనమైన సృష్టిలో సముద్రం లేదు. నీళ్ల కోసం కొట్లాటలు అవసరంలా, నీళ్ళ కోసం కొట్టుకోవడం తిట్టుకోవటాలు ఏం అవసరంలా, బోర్లు ఏ అవసరంలా, ఏం అవసరంలా అక్కడ. ఎందుకు? ప్రభువే జీవజలపు ఓట. మీకు ఆ విషయం చెప్పమంటారా? అసలు పరలోక రాజ్యం మొత్తం ప్రభువే. పరలోక రాజ్యం అంటే ప్రభు అంటేనే పరలోక రాజ్యం. ఎందుకు తెలుసా? నీటి బొగ్గ అంటే అర్థం ఏంటి? నీటి బొగ్గ ఎందుకు? అది జీవజలం. జీవజలం ఎవరు? ప్రభువే. అవునా? కొద్ది ఫ్యాన్ అయినా ఫ్యాన్ తగ్గించు.
జీవజలం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. కొద్దిగా పెట్టు. జీవజలం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. తగ్గించు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే జీవజలం ఎవరంటే ప్రభువే. ఇంకా జీవోప రొట్టె ఎవరు? ప్రభువే. ఇంకా ఆ పరలోక రాజ్యంలో ఉండవన్నీ కూడా ఎవరు? ప్రభువే. అంటే పరలోక రాజ్యమే ప్రభు అన్నాడు, ప్రభువే పరలోక రాజ్యమే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 18 వచ్చిన కాడి నుంచి 27 వచ్చిన వరకు మీరు చదివితే 21వ అధ్యాయంలో జాగ్రత్తగా చదివితే అర్థమైంది. ఎందుకు తెలుసా? స్ఫటికము వంటివి కనపడుతున్నాయి, అక్కడ ముత్యములు కనపడుతున్నాయి. వీటన్నిటికీ సాదృశ్యమైనది ఎవరంటే ప్రభువే. అసలు పరలోక రాజ్యం అంటేనే ప్రభు. ఆ ప్రభువే గుడారంగా ఉన్నాడు, ఆ ప్రభువే ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ ప్రభువే అక్కడ మహిమపరచబడుతూ వస్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ప్రభువే. అయితే మొదటి భూమి, మొదటి ఆకాశం ఎలా గతించిపోయినాయో సముద్రం కూడా గతించిపోతుంది. సముద్రం కూడా ఇక అక్కడ లేదు, మనం వెతుక్కోవడానికి కూడా దొరకదు. ఎందుకని? ఒక సముద్రమే లేనటువంటి శ్రేష్టకరమైన ప్రాంతాన్ని ప్రభు మనం తీసుకెళ్తున్నాడు. అయితే లవోదిక సంఘంతో మాట్లాడతాడు, అయ్యా మీరు సముద్రమే లేనటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళబోతున్నారు. ఈరోజు మీరు సముద్రం దగ్గర ఉండొచ్చు, సముద్రం ప్రాంతంలో ఉండొచ్చు, సముద్రపు ఒడ్డున ఉండొచ్చు. కానీ మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఒక దినం సముద్రమే లేని ప్రాంతాన్ని తీసుకెళ్తున్నా. నష్టమే లేనిది, బాధే లేనిది, దుఃఖమే లేనిది, ఏడ్పే లేనిది శ్రేష్టకరమైన ప్రాంతానికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా. ఆ నష్టము, దుఃఖము, ఏడుపు, బాధ లేనటువంటి శ్రేష్టకరమైన ప్రాంతానికి మీరు వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏమవి ఉండాలా? నూతన సృష్టి కొరకే సిద్ధపరచబడి ఉండాలి. మొదటి సృష్టి గుండా మిమ్మల్ని మార్చాను కదా, జీవితం మార్చి కొత్త జీవితంలో తీసుకొచ్చా. మీరు ఎలా ఉండాలంటే నూతన సృష్టిగా ఇవి ఉండాలి. నూతన సృష్టిగా చేయబట్టడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీరు నూతనమైన రాజ్యంలోకి వెళ్తారని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 3. కాబట్టి లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు నూతన సృష్టి. ఇక 4వ విషయాన్ని చూద్దారండి.